ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మాజీ మంత్రి గంగుల కమలాకర్ బలమైన నాయకుడు. బీసీ వర్గాల్లో మంచి పట్టున్న నేత. ఓటమి అనేది తెలియకుండా తన రాజకీయ ప్రస్థానం కొనసాగిస్తున్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు అత్యంత సన్నిహితుడు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్న 10 ఏళ్లు ఒక వెలుగు వెలిగారు. మాజీ మంత్రి ఈటెల రాజేందర్ పార్టీ మారడంతో జిల్లాలో గంగుల కమలాకర్ ప్రాబల్యం మరింత పెరిగింది. 2009లో టీడీపీ నుంచి తొలిసారి కరీంనగర్ ఎమ్మెల్యేగా గెలిచిన కమలాకర్ తెలంగాణ ఉద్యమ ఎఫెక్ట్తో కేసీఆర్ బాటపట్టారు. 2014 ఎన్నికల కంటే ముందు బీఆర్ఎస్లో చేరారు. 2014, 2018, 2023 ఎన్నికల్లో వరుసగా బీఆర్ఎస్ నుంచి గెలిచి ప్రస్తుత కరీంనగర్ నుంచి 4వ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిన తర్వాత కమలాకర్ సైలెంట్ అయ్యారు. పూర్తిగా హడావుడి తగ్గించేశారు. పార్లమెంట్ ఎన్నికల సమయంలో కూడా అంతగా దూకుడు ప్రదర్శించలేదు. అభివృద్ధి కార్యక్రమాలలో పార్టీ కార్యకలాపాల్లో పెద్దగా పాల్గొనడం లేదు.